వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ ఎంతో టేస్ట్ అయిన చికెన్ అంటే చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేయాలి ఏంటి చూపిస్తాను. ఇవ్వండి, ఒక 2 సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని చిన్న సైజు. ఇవ్వండి, ఒక చిన్న సైజు టమాటా, 3 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు కరివేపాకు ఒక రెప్ప, కొత్తిమీర ఒక కప్పు. చిక్కుడుకాయలు అయితే నేనైతే సాల్ట్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. ఏ కూరగాయలైనా అలా నానబెట్టుకోవడం వల్ల దీనిలో ఏ బ్యాక్టీరియా ఉన్నా చక్కగా తీసేస్తుంది. ఎందుకంటే నేను ఏ కూరగాయలు నానబెట్టేస్తాను కాసేపు. ఇదే చిక్కుడుకాయలు నానబెట్టేసాను. ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకోండి. 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. రెండే 2 నిమిషాలు అయితే చక్కగా అయిపోతుంది కర్రీ అయితే. ఎక్కువ మనకు టైం కూడా పట్టదు. ఇదైతే ఎగ్స్ అండి. నేను ఎగ్స్ ఇంకా బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ కూడా దాంట్లో వేస్తాను. ఎలా వేస్తారు ఏంటో చూపిస్తాను చూడండి. నూనె అయితే పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకోవడమే. ఆ తర్వాత మీడియం సైజ్ కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సిమ్లో పెట్టేది చక్కగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు చక్కగా సిమ్లో పెడితే మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్. చూడండి, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి కదా చక్కగా. ఇవ్వండి, 1 స్పూన్ అల్లం పేస్ట్, ఒక చిటికెడంత పసుపు, పసుపు వేసుకోండి. 2 స్పూన్ వేసుకోండి. కొత్తిమీర ఒక కప్పు, టమాటాలు, అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఏం మారదు. టేస్ట్ అలాగే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అన్నీ ఒకేసారి వేస్తే టేస్ట్ ఎలా వస్తుంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. టేస్ట్ బాగానే ఉంటుంది. నేను ట్రై చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఒక 5 నిమిషాలు పెట్టే మళ్ళీ పెట్టేసి మూత పెట్టేయడం. మళ్ళీ ఒక 5 మినిట్స్ చూడండి. టమాటా అంతా ఉడికిపోయి చక్కగా నూనె అయితే పైకి వచ్చేసింది. ఆ తర్వాత టేస్ట్ సరిపోయినంత సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కూరగాయలు వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుగా వేసేసుకోండి చక్కగా. ఎంతో టైం కూడా పట్ట, చాలా తక్కువ టైం ఇది కూడా. సో టేస్ట్ విషయానికి వస్తే ఇంకా చెప్పక్కర్లా, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అన్నీ వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాం కదా, కలిపేసుకుంటే చక్కగా ఇవన్నీ చక్కగా ఎంత బాగుందో అసలు. స్మెల్ అయితే భలే వస్తుంది. మళ్ళీ ఇంకో 1/2 అవర్ పెడితే చిక్కుడుకాయలన్నీ ఉడికిపోతాయి. ఆ తర్వాత 2 స్పూన్ కారం వేసుకోండి. 2 స్పూన్ కారం,
ధనియా బుక్ని 1 స్పూన్, ఎక్కువ వేసుకోమాకండి, తక్కువ వేసేసుకోండి చాలు. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఇది కూడా నూనె అనేది పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు చక్కగా వాటర్ వేసేసుకొని ఇంకా మనకి ఎంత వాటర్ పడితే అంత వాటర్, అంటే విజిల్స్ పట్టి. కొంతమంది చక్కగా డేక్షాలో ఉడితే ఇంకా బాగుంటుంది, ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్కువ మనకి సమయం కూడా పట్టదు. ఇంకో నేనైతే కుక్కర్లో ఉడికేస్తాను కదా, డేక్షాలో కూడా ఉడికేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మళ్ళీ ఒక 5 నిమిషాలు పడితే చక్కగా నూనె పైకి వచ్చేస్తుంది. అలా పైకి వచ్చినప్పుడు మనకి వాటర్ ఎంత పడితే, అంటే మనకి ఎంత మనకి వాటర్ పడేదండి తెలుస్తుంది కదా. అలా వేసేసుకున్న తర్వాత దానికన్నీ కలిపేసుకొని చక్కగా నేనైతే 3 విజిల్లు అయితే పెట్టేస్తాను, చక్కగా ఉడికిపోతుంది మెత్తగా. అలా ఉడికిన తర్వాత ఇంక తీసేసుకొని మన ఎగ్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఇంకా అలా కలిపేసుకుంటే చక్కగా బాగా ఉడికిపోతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి కడాయి ఏదో పెట్టేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇది గుడ్లు వేపుకోవాలి కదా. గుడ్లు వేసి ఇంకా వేసేస్తే ఇంక చాలా టేస్ట్ ఉంటుంది. చిటికెడంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి తక్కువగా. తర్వాత కొద్దిగా ధనియా పప్పు, ఆ తర్వాత 1 స్పూన్ కారం, కలిపేసుకోవడం. చూడండి ఇలా కలిపేసుకోండి అన్నీ. ఇలాగా చక్కగా వేసి వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి అన్నీ కలిపేసాను. చక్కగా ఎగ్లైతే వదిలేదు మొత్తం. చూడండి ఇలాగే వేగింది. అంటే దగ్గర వేయమాకండి, చక్కగా దూరం వేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత ఆ తర్వాత తీసేసుకొని చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని టేస్ట్ విషయం చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు మీరు నాకు ఎలా ఉంది ఏంటన్నా కూడా కామెంట్ అలా తెలియచేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 3 సార్లు ట్రై చేశాను, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎలాగో చూపించాలి కదా మళ్ళీ చూపిస్తున్నాను నేను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే ఇంకా మరీ తింటారు. ఇలా ఉంటే చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి చక్కగా. అవి తీసి ఒక 3 విజిల్స్ పెట్టేస్తే చక్కగా సరిపోతుంది. చూపిస్తాను రండి. ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసి చాలు, ఎగ్లన్నీ ఉడికిపోతాయి. చూడండి చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది చక్కగా. చూడండి చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి కదా చక్కగా నూనె పడతలాగా. అలా వచ్చినప్పుడు తీసేసి చక్కగా ఒక వాటర్ వేసుకోండి, ఒక గ్లాస్ వాటర్. అది కూడా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను నీళ్ళు వేయలేదండి, దాంట్లో నీళ్ళు వస్తాయి, మనం వాటర్ వేయక్కర్లేదు. కాకపోతే చిక్కులో ఉడగాలి కదా, అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చక్కగా. ఇంకా మీరు ఎక్కువ కావాలని వేసుకోవచ్చు, నాకు చాలా ఇంతవరకు. అంతే అండి, చిక్కుడుకాయ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది కదా. మరి నా కర్రీ ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్ లాగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. చూడండి చక్కగా ఎగ్ అయితే చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసే చక్కగా. ఇంకా అలా తీసేసిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత తీసి దాంట్లో వేసేసుకుంటే అబ్బా ఆ టేస్ట్ విషయం అయితే అసలు భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి కూడా నాకు చెప్పండి.
థ్యాంక్ యూ వాచింగ్.